హాయ్ వెల్కమ్ టు మహిరా వ్లాగ్స్. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మేము ఈజీ వేలో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయొచ్చు అనేది చూపించబోతున్నాం. సో ఇక్కడ మేము కేజీ చికెన్ తీసుకున్నాం. సో దానికి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాం. సో ముందు ఇలాచి, యాలకులు, దాల్చిన చెక్క అండ్ బగారాకు వేసేసుకుందాం. సో ఇవి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసేసుకుందాం. సో పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి. సో ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం. సో ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సో నెక్స్ట్ వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం వేయించుకోవాలి. సో ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాయని నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ డైరెక్ట్గా కాకుండా కొద్దిగా వాటర్ వేసుకుంటే కింద అడుగున అంటుకోకుండా ఉంటుంది. సో అందుకని డైరెక్ట్గా వేయకుండా కొంచెం వాటర్ వేసుకుంటే బెటర్. సో ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక చికెన్ వేసేసుకోవాలి. సో చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసి వదిలేయాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ చికెన్ని కలుపుకోవాలి. సో చికెన్ బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మేము ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాం కాబట్టి 4 టేబుల్ స్పూన్స్ మిర్చి పౌడర్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనం 4 టేబుల్ స్పూన్స్ మిర్చి పౌడర్ తీసుకున్నాం అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్. సో నెక్స్ట్ ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా. సో ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి.
సో ఇప్పుడు మీకు ఎంతైతే వాటర్ కావాలో, థిక్గా కావాలంటే కొద్దిగా తక్కువ పోసుకోవాలి. లేదు కొంచెం సూప్గా కావాలి అంటే కొద్దిగా ఎక్కువ వాటర్ పోసుకోవాలి. ఇక్కడ మేమైతే థిక్గా కావాలి కాబట్టి మేము జస్ట్ ఏంది ముక్కలు తడిసేలా మాత్రమే పోసుకుంటున్నాం. సో మేమైతే ఈ కన్సిస్టెన్సీలో పోసుకున్నాం. సో సో ఆల్మోస్ట్ మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే. సో గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ. సో ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్, షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.